హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ప్లేస్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అది మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. అదేంటి అంటే పూరీ టెంపుల్. సో పూరీ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని సైన్స్కి అంతు చెక్కినటువంటి రహస్యాలు కూడా ఉన్నాయి. సో ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, సో ఆ టెంపుల్కి వెళ్తే మనం అక్కడ ఏమేమి చూడాలి, ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అనుకునే వాళ్ళ కోసం ఈ కంప్లీట్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మేము చేసిన టూర్ ప్లాన్స్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఒక ప్లేస్ గురించి టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వీడియో మేము చేస్తాం. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మీరు పూరికి చేరుకోవాలనుకుంటే రోడ్వేస్లో మీకు బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ పూరికి ట్రైన్ కూడా మీకు డైరెక్ట్ గా పూరికి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి, డైరెక్ట్ పూరికి ఉంటాయి. ఫ్లైట్ లో రావాలి అనుకుంటే కనుక మనకి భువనేశ్వర్ లో ఉన్నటువంటి బిజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో అక్కడ రీచ్ అయ్యి అక్కడ నుంచి మనం పూరికి రావాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనకి అరౌండ్ 2 to 2.5 hours టైం పడుతుంది అనమాట. అక్కడ నుంచి ఫ్లైట్ లో కనుక వస్తే కనుక అక్కడ నుంచి రావడానికి టైం పడుతుంది. సో మీరు పూరి రీచ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ స్టే చేయడానికి మీకు అక్కడ టెంపుల్ దగ్గర కాటేజెస్ ఉంటాయి, లేదంటే రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. లేదు టెంపుల్ కి మనకి 2 kilometers, అరౌండ్ 2 to 2.5 kilometers దగ్గరలో బీచ్ ఉంటుంది అనమాట. సో ఆ బీచ్ దగ్గర కూడా బీచ్ ఎంజాయ్ చేసేటట్టుగా హోటల్స్ ఉంటాయి అనమాట. సో బీచ్ దగ్గర అయితే ఇంకా బాగుంటది, మీకు ఈవినింగ్ పూట ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటది. మనకి బీచ్ కి టెంపుల్ కి పెద్ద డిస్టెన్స్ ఉండదు అనమాట. అరౌండ్ 2 to 2.5 kilometers ఉంటది. సో మనం స్టేజ్ అక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ పూరి టెంపుల్ కి వెళ్ళిపోదాం. పూరి టెంపుల్ కి ఒక స్పెషాలిటీస్ ఏంటి అంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ మనం వచ్చేసరికి పూరి టెంపుల్ పైన ఉన్న జెండా అనమాట. సో నార్మల్ గా మనకి విండ్ ఎటువైపు వస్తే ఆ జెండా అటువైపు ఎగురుతుంది. కానీ ఈ పూరి టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే విండ్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో దాని ఆపోజిట్ డైరెక్షన్ లో జెండా ఊగుద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ జెండాని ప్రతిరోజు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే టెంపుల్ పైన నీల చక్ర, ఈ చక్ర స్పెషాలిటీ ఏంటంటే మీరు కొంచెం దూరం టెంపుల్ కి కొంచెం దూరంగా వెళ్ళి మీరు ఎటువైపు నుంచి చూసినా మీకు అది మీ వైపే తిరుగున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అది ఒక స్పెషాలిటీ. ఇంకొకటి ఏంటి అంటే ఏ టైంలో వెళ్ళినా మీరుకి ఆ టెంపుల్ గోపురం నీడనైతే మీరు ఎక్కడ కనపడదు, ఆ నీడ ఉండదు అనమాట. సో అదొక స్పెషాలిటీ. ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మామూలుగా టెంపుల్ పైన పక్షులు అవన్నీ వాళ్తా ఉంటాయి, లేదంటే అట్లా పైనుంచి ఫ్లైట్స్ వెళ్ళడం అలా. ఈ ఒక్క టెంపుల్ కి మాత్రం పైన పక్షులు ఉండవు, పైనుంచి పక్షులు వెళ్ళవు, లేదంటే ఫ్లైట్స్ అవి కూడా పైనుంచి వెళ్ళవు అనమాట. అదొక స్పెషాలిటీ. ఇంకోటి ఈ గుళ్ళో ఉండే ప్రసాదం. ఈ ప్రసాదాన్ని ఏంటి అంటే ఒకదాని మీద ఒకటి అమర్చి 7 కుండలు పెట్టి వండితే నార్మల్ గా మనం వండే అనుకో ఫస్ట్ కింద కుండలో ఉన్న రైస్ ఉడుకుద్దిగా, తర్వాత పైకి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ పై కుండలో అన్నం ఉడుకుద్ది. సో పై కుండలో ఉన్న ప్రసాదం ఉడికిన తర్వాత కింద కుండలో ఉడుకుతాయి అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే ఆ ప్రసాదం మీరు వండిన తర్వాత ఎటువంటి వాసన అలాంటి రుచి కానీ వాసన కానీ ఉండవు. దీన్ని భగవంతుడికి సమర్పించి ప్రసాదం తీసుకొచ్చిన తర్వాత ప్రసాదం పెట్టిన తర్వాత అది బయటకు వచ్చేటప్పుడు అప్పుడు దానికి రుచి రాది సువాసన వస్తాయి. అది ఇక్కడ ఇంకో స్పెషాలిటీ. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ యొక్క మెయిన్ స్టాచ్యూస్, ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలే ఇంకొక స్పెషాలిటీ. అది నార్మల్ గా మనకి అన్ని గుళ్ళల్లో ఉన్నట్టు లేదంటే రాతితో కానీ లేదంటే ఇంకొక టైప్ ఆఫ్ స్టోన్ తో కానీ అలా కాదు. ఈ టెంపుల్ ని కంప్లీట్ గా వుడ్ తో చెక్కారనమాట. సో చెక్కతో చెక్కారు. ప్రతి చోట ఇక్కడ శ్రీకృష్ణులు వారు ఉంటారు. సో శ్రీకృష్ణులు, బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడు, వాళ్ళ చెల్లి సుభద్ర ముగ్గురు ఉంటారు అనమాట. మామూలు టెంపుల్స్ లో అన్ని చోట్ల వాళ్ళ అంటే వైఫ్స్ తో అలాగ ఉంటారు. రాములు వారు ఉండడానికి సీతారాములు, లేదంటే లక్ష్మణుడితో అలా ఉంటారు కదా, కానీ ఇప్పుడు అన్న చెల్లెళ్ళు ఉంటారు అనమాట. సో ఇది స్పెషాలిటీ టెంపుల్ కి. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి అధిక ఆషాఢ మాసంలో ఈ విగ్రహాల్ని మారుస్తూ ఉంటారు. సో మార్చేటప్పుడు దీన్ని ఎట్లా ఏ చెట్టు పడితే ఆ చెట్టు కాకుండా దీనికి ఒక స్పెసిఫిక్ ట్రీ ఉంటుంది అనమాట. ఆ ట్రీని దీన్ని చెక్కడానికి ఒక వారసత్వం ఉంటది. ఆ కుటుంబంలో వాళ్ళు మాత్రమే చెక్కుతారు. దీన్ని 21 రోజులు చెక్కుతారు అనమాట. ఈ విగ్రహాన్ని 21 రోజులు చెక్కుతారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ విగ్రహాలకి చేతులు కానీ కాళ్ళు కానీ సంపూర్ణంగా ఉండవు అనమాట. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. సో ఇంకోటి ఏంటి అంటే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ చాలా మంది ఏం చెప్తుంటారంటే ఈ కృష్ణుడు గుండె ఉంటది కదా, సో ఈ విగ్రహం ఈ గుళ్ళో ఉంది అని అంటుంటారు. సరే ఎంతవరకు నిజం ఎవరికి తెలియదు. సో ఈ టెంపుల్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, చాలా మిస్టరీస్ కూడా ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి జూలై టైంలో రథయాత్ర చేస్తారనమాట. ఆ రథయాత్ర 9 రోజులు ఉంటుంది. ఈ మాక్సిమం మీరు టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ 9 days ఈ జూలై రథయాత్ర టైం మాత్రం అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే ఫుల్ రష్ గా ఉంటది. సో మాక్సిమం అవుట్ ఆఫ్ ద స్టేట్ పీపుల్ ని చాలా వరకు అలౌ చేయరు, ఎందుకంటే అంత ఆ చుట్టుపక్కల అందరూ ఫుల్ రష్ గా ఉంటారు అనమాట.
సో ఈ రథయాత్ర టైంలో ఏంటంటే ఈ విగ్రహాలని ఊరేగింపుకి తీసుకెళ్తారు అనమాట. ఫస్ట్ రోజు మొత్తం ఊరేగించిన తర్వాత ఈ విగ్రహాలని ఇక్కడ దగ్గరలో ఉన్న గుండీచా అనే టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ మనకి 365 డేస్ క్లోజ్ లో ఉంటుంది. ఓన్లీ ఈ రథయాత్ర టైంలో మాత్రమే ఓపెన్ చేస్తారనమాట. సో ఈ విగ్రహాలని 7 రోజుల పాటు అక్కడ ఆ గుళ్ళో ఉంచుతారు. ఆ గుళ్ళో ఉంచిన తర్వాత మళ్ళీ 9వ రోజు మళ్ళీ రథయాత్రలో మామూలుగా మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్లో మళ్ళీ తీసుకొస్తారనమాట. సో చెప్పాను కదా, దీన్ని ప్రతి అధిక ఆషాఢ మాసంలో విగ్రహాలు మారుస్తారని. ఆ మార్చేటప్పుడు ఆ పాత విగ్రహాలని ఏం చేస్తారు అంటే, ఆ పాత విగ్రహాలని తీసుకెళ్లి ఒక చోట అర్ధరాత్రి పూట అమావాస్య నాడు రాత్రిపూట 12 ఆ టైంలో ఒక చోట పూడ్చి పెడతారనమాట. సో దాన్ని ఏమంటారంటే నభకళేబరం అని అంటారు. సో దాన్ని ఏమంటారంటే నభకళేబర అంటారనమాట. సో దాన్ని నభకళేబర అంటారు. ఆ టైంలో ఆ విగ్రహాలు అవన్నీ తీసుకెళ్లి పాత విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత విగ్రహాలు తీసుకెళ్లి అక్కడ ఎవరికి తెలియకుండా ఆ టైంలో అక్కడ పూడ్చి పెడతారనమాట. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆ చుట్టుపక్కల కానీ లేదంటే గుళ్ళో కానీ ఎక్కడ ఒక లైట్ కానీ ఒక దీపం కానీ ఉండదు. అక్కడ గవర్నమెంట్ కూడా అక్కడ పవర్ సప్లై మొత్తం కట్ చేస్తారనమాట ఆ టైంలో. సో ఎందుకంటే ఇది ఎవరు చూడకూడదు అని చెప్పేసి అంటారు. సో ఈ టెంపుల్ కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. చెప్పాను కదా, అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో సముద్రం ఉందని. మామూలుగా మనకి మెయిన్ ఎంట్రన్స్ బయట మనం నించుంటే మనకి ఆ సముద్రపు అలలు చప్పుడు వినపడతాయి అనమాట. కానీ ఒక్కసారి మీరు గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మీకు ఏ అలల చప్పుడు ఏం వినపడదు, చాలా నిశ్శబ్దంగా ఉంటది. సో అది ఒక స్పెషాలిటీ అనమాట. అది ఎలాగా అన్నది చాలా మందికి అంతు చిక్కలేదు. ఎందుకంటే మామూలుగా అయితే ఇప్పుడు గుడి ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి మనకి కంప్లీట్ గా డీనాయిస్ అయిపోవటం అనేది ఒక స్పెషాలిటీ. సో ఈ టెంపుల్ మనం చూసుకున్నారు కదా, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఈ టెంపుల్ లోపల చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ అన్ని చూసుకున్న తర్వాత మనకి దగ్గరలో ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు ఏంటంటే మార్కండేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ పూరి టెంపుల్ కి దగ్గరలో ఉంటది. సో ఈ మార్కండేశ్వర టెంపుల్ చూసుకున్న తర్వాత మనకి దగ్గరలో ఇంకో టెంపుల్ కూడా ఉందన్నమాట. ఆ టెంపుల్ పేరు ఏంటంటే లోకనాథ్ టెంపుల్. ఈ టెంపుల్ ఒక శివుడి విగ్రహం ఉంటది. దీన్ని రాములు వారు సీతమ్మ తల్లి కోసం శ్రీలంక వెళ్లే టైంలో ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఇది కూడా మస్ట్ అండ్ విజిట్ అని చెప్తాను. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది మనకి దగ్గరలో. సో ఇంకో టెంపుల్ ఏంటంటే అలర్నాథ్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే శ్రీకృష్ణుల వారికి ఒంట్లో బాగోలేదు అని చెప్పేసి 15 డేస్ ఆ టెంపుల్ ని క్లోజ్ చేసి ఆ దేవుళ్ళని ఎక్కడైతే ఉన్నారో ఆ 15 రోజులు ఈ గుడి లోపల ఉంచారని చెప్పేసి చెప్తుంటారు. శ్రీకృష్ణుల వారు ఆ టైంలో ఒంట్లో బాగోని టైంలో ఈ 15 రోజుల పాటు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్తారనమాట. సో ఈ 15 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. సో ఆ టైంలో ఒక రాజు పూరి టెంపుల్ చూడటానికి వస్తే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. తను అలా బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడి కల్లోకి వచ్చి నేను ఇక్కడ పలానా చోట అలర్నాథన్ టెంపుల్ దగ్గర ఉన్నాను అని చెప్పేసి తనకి చెప్తారనమాట. సో అతను ఇంకా ఆనందంతో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ విజిట్ చేశారని చెప్తుంటారు అనమాట. సో ఈ 15 డేస్ పాటు తను శ్రీకృష్ణ వారు ఈ టెంపుల్ లోనే ఉన్నారని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో ఇంకొక టెంపుల్ కూడా ఉంది. అది మనకి భువనేశ్వర్కి వెళ్ళే దారిలో ఉంటది. ఆ టెంపుల్ పేరేంటి అంటే సాక్షి గోపాల్ టెంపుల్. సో ఈ సాక్షి గోపాల్ టెంపుల్ ఎందుకన్నారంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక అతను దొంగతనం చేశాడని తన మీద నింద మోపుతారు. అతను శ్రీకృష్ణుడు భక్తుడు అనమాట, చాలా గొప్ప భక్తుడు అనమాట. సో శ్రీకృష్ణుడు వారు స్వయంగా వచ్చి తను దొంగతనం చేయలేదని చెప్పేసి సాక్ష్యం చెప్పారు అంటారనమాట ఈ టెంపుల్ దగ్గర. సో అందుకని ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. ఒకవేళ మీరు ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా మీకు అది జరుగుతుందని చెప్తారు. ఈ టెంపుల్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే శ్రీకృష్ణుడు వారి విగ్రహం ద్వారకాలో ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే శ్రీకృష్ణుడు వారి ముక్కు మీద ఒక ముక్కు పుడక ఉంటది. ఆ ముక్కు పుడక కూడా అంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అది ఇంకో స్పెషాలిటీ అనమాట ఈ టెంపుల్లో. సో ఈ టెంపుల్ చూసుకునే ముందు మనకి మెయిన్ ఈ పూరి టెంపుల్ దగ్గర మనకి 5 తీర్థాలు అయితే ఉంటాయి అనమాట. పంచతీర్థం అంటారు. సో ఆ పంచతీర్థాల పేర్లు ఏంటి అంటే ఇంద్రయుమ్న తీర్థం, మార్కండేయ తీర్థం, శ్వేతగంగా తీర్థం, రోహిణి తీర్థం మరియు మహోదధి తీర్థం అనమాట. ఈ పంచతీర్థాల్లో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు. ఇవి పూరి టెంపుల్ సరౌండింగ్స్ లో ఉంటాయి అనమాట. ఇంకొకటి మనకి ఇక్కడికి పూరికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి అంటే కోనార్క్. సో ఈ కోనార్క్ సూర్యుడి దేవాలయం అని చెప్తారు కదా. సో ఒక వార టైంలో ఆ గుడి మొత్తం శిథిలావస్థలోకి వచ్చింది ఆల్మోస్ట్. కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ టెంపుల్ లా కాకుండా ఆర్కిటెక్చర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఈ గుడి ఒక రథం లాగా ఉంటది అనమాట. సూర్యదేవుడు రథం ఆకారంలో ఉంటది అనమాట. సో ఈ రథానికి 24 చక్రాలు ఉంటాయి. ఈ 24 చక్రాలు మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి టచ్ చేయడం, కానీ ఒక చక్రం మాత్రం మనకి దగ్గర అందుబాటులో ఉంటది అనమాట, టచ్ చేయడానికి అవుతుంది. అదేంటి అంటే ఆ చక్రానికి 24 మన రోజులో 24 గంటలు ఎలా అవుతాయో ఉంటాయో ఆ 24 గంటలు ఆ చక్రం సూచించింది అనమాట. సో మనం ఏదైనా ఎండబడే టైంలో
ఆ మధ్యలో మనం ఏదైనా కర్ర పెడితే ఆ నీడ కరెక్ట్ గా ఏ టైం అయితే ఉందో ఆ టైం దగ్గర ఆ నీడ పడుతుందని చెప్తారు. సో ఆ టైం మీ వాచ్ టైం చూసుకుంటే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా సేమ్ టైం వస్తుంది అనమాట. సో అంత బ్యూటిఫుల్ గా ఆర్కిటెక్ట్ చేశారు ఆ టెంపుల్ ని. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆ టెంపుల్ దగ్గర అబ్జర్వ్ చేయని ఒక ప్లేస్ కూడా ఉంది. టెంపుల్ దగ్గర ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టుని సాంబుడి తపోవనం అంటారనమాట. శ్రీకృష్ణుడు వారి కొడుకు అయిన సాంబుడు తను చేసిన కార్యాల వల్ల తనకి శాపంగా ఉంటది అనమాట. ఆ శాప విమోచనం కోసం అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు. కానీ ఎక్కడా శాప విమోచనం కావదు. ఈ కోనార్క్ వచ్చి ఈ చెట్టు కింద తను తపస్సు చేసుకుంటూ ఉంటే సూర్యదేవుడు ప్రత్యక్షమై తనమైన సూర్యకిరణాలు పడి తన శాప విమోచనం అయిందని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఇంకా ఆ చెట్టు దగ్గర ఆ మెడిసినల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఇది చాలా మందికి తెలియదు. మీరైతే ఒకసారి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఆ రథం చుట్టూ ఆర్కిటెక్చర్ చూస్తే మీకు 3 సూర్యుడి విగ్రహాలు కనిపిస్తాయి అనమాట. 3 సూర్య విగ్రహాల్లో ఒక విగ్రహం పొద్దున పూట మన సూర్యుడు వచ్చేటప్పుడు ఎలా ఉంటాడో అలాగా ఒక చిన్న బాలుడు రూపం టైప్ లో ఉంటది అనమాట. ఫస్ట్ది దాన్ని ఉదయం ఉదయించే సూర్యుడు లాగా, మధ్యాహ్నం టైంలో ఉండేటప్పుడు కొంచెం పెద్ద వయసులో యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటది విగ్రహం ఉంటది అనమాట. సో మూడో విగ్రహం ఏంటంటే మనం రోజంతా కష్టపడి అలసిపోయి ఉంటాం కదా, సో అది సూర్యాస్తమయం టైంలో ఉండే సూర్యుడు అని చెప్పేసి అలా చెప్తుంటారు. సో ఈ 3 విగ్రహాలు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఆ టెంపుల్ కి ఆపోజిట్ లో ఒక నాట్య మండపం ఉంటది. ఆ మండపానికి మీరు పైకి ఎక్కి చూస్తే కనుక దానికి 3 ద్వారాలు లాగా ఉంటాయి అనమాట. స్తంభాల మధ్యలో 3 ద్వారాలు లాగా ఉంటాయి. మీరు ఏ ద్వారం దగ్గరికి వచ్చి చూసినా మీరు కరెక్ట్ గా ఆ మెయిన్ ఎంట్రన్స్ కి ఏదైతే సూర్యదేవుడు టెంపుల్ ఉంది కదా, ఆ మెయిన్ ఎంట్రన్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మీరు ఆపోజిట్ గా ఉన్నట్టే కనిపిస్తుంది. అది దాని స్పెషాలిటీ. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా థియేటర్ లో సెంటర్ లో కూర్చున్నాం అనుకో మనకు ఒకలాగా కనిపిస్తుంది. ఈ కార్నర్ లో కూర్చుంటే ఒకలాగా, ఈ కార్నర్ లో కూర్చుంటే ఇంకోలా కనిపిస్తుంది కదా. కానీ అక్కడ మీరు ఏ కార్నర్ లో చూసినా కరెక్ట్ గా మీరు స్ట్రైట్ గా టెంపుల్ వైపే ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అది ఒక స్పెషాలిటీ. ఇంకా ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఆర్కిటెక్చర్ ఉంటది. సో మీరు కోనార్క్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ పూరికి వెళ్ళిపోయి మళ్ళీ పూరిలో బీచ్ లో ఎంజాయ్ చేసి దేవుడు దర్శనం చేసుకొని మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోవటమే. సో ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.